ఆస్కార్ అవార్డ్. ఈ పేరు చెప్పగానే చాలా మందికి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ అవార్డుకున్న ప్రత్యేకత అటువంటిది. దేశంలోని ఏ నటుడైనా తన జీవితకాలంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. దురదృష్టవశాత్తు మన తెలుగు సినిమాకు, తెలుగు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆ అవకాశం ఎప్పుడూ లభించలేదు. ఎంతో కష్టపడి ఆస్కార్ స్క్రీనింగ్ వరకు వెళ్లినా కనీసం జ్యూరీ అవార్డులు సైతం లభించలేదు. అయితే మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 2 తెలుగు సినిమాలు ఆస్కార్ స్క్రీనింగ్ కు సెలెక్ట్ అయ్యాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన దృశ్య కావ్యం మిథునం, జేకే భారవి దర్శకత్వం వహించిన ఆధ్యాత్మిక చిత్రం జగద్గురు ఆదిశంకర. ఈ 2 చిత్రాలు వేటికవే వైవిధ్యమైనవి. మరి ఈ 2 చిత్రాల్లో ఏ ఒక్కటైనా ఏదైనా విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంటుందేమో వేచి చూడాలి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.